ఆనాడు అమర్రాజు సంస్థ నిర్ణయం తీసుకొని ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టామని తెలంగాణకి వెళ్ళింది అధ్యక్ష. ఆనాడు తెలంగాణలో ఉన్న మంత్రి గారు వాళ్ళని స్వయంగా రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి రాండి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే సుమారుగా 10,000 కోట్ల పెట్టుబడి డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ అధ్యక్ష 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థ ఈ రోజు పక్క రాష్ట్రం కలిపింది అధ్యక్ష. దే ఆర్ బిల్డింగ్ అ గిగా ఫ్యాక్టరీ అధ్యక్ష. నాకు ఎప్పుడు చూస్తే బాగా వేస్తున్నాయి. ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ కూడా అద్భుతంగా మనం చూపించారు అధ్యక్ష. ఎంత బ్యూటిఫుల్ రీసెర్చ్ సెంటర్ కడుతున్నారు. అవన్నీ చిత్తూరు జిల్లాకు వచ్చేది అధ్యక్ష, రేణిగుంట బయట వచ్చేది అధ్యక్ష. ఆ కంపెనీని తరిమేశారు అధ్యక్ష. రెండోది పీపీఏ క్యాన్సిలేషన్ అధ్యక్ష, క్యాన్సిల్ చేశారు, వాళ్ళు అటు పక్క కూర్చున్నారు. ఈ రోజు ఒక పీపీఏ క్యాన్సిలేషన్ వల్ల మా ఎనర్జీ మంత్రి గారికి సుమారుగా 10,000 కోట్ల భారం పడింది అధ్యక్ష. లీగలీ వీ హ్యావ్ టు పే నౌ. మాకు ఆప్షన్ లేదు ఇక్కడ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా పెట్టుబడులు పెట్టండి బాబు, మీరు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయండి అని రెన్యూని అడిగితే ఇందులో మా ఇష్యూ తేల్చండి, ఆనాడు యూనిలాటరల్గా మీరే కదా క్యాన్సిల్ చేశారు అని వాళ్ళు ఈరోజు ప్రశ్నించే పరిస్థితి అధ్యక్ష. నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇక్కడ నేను గౌరవ సభ్యుల్ని కొంచెం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టారు. కానీ వైకాపా ఎంపీలు ఏం చేశారు అధ్యక్ష? పార్లమెంట్లో ఆ కంపెనీ పైన కరప్షన్ అలిగేషన్స్ చేశారు. కరప్షన్ అలిగేషన్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అనేది కరప్షన్ అలిగేషన్స్ మీద చాలా సెన్సిటివ్గా ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి గ్లోబల్ కంప్లైన్సెస్ ఉంటాయి. వాళ్ళు కేవలం భారతదేశంలోనూ అమెరికాలో కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాల్లో వాళ్ళు చర్చిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. ఈ యొక్క స్టేట్మెంట్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. పాపం ఒక వ్యక్తి చైర్మన్ అవ్వాల్సిన వ్యక్తి ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానివల్ల ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. 6 నెలలు వాళ్ళు చైర్మన్ అయ్యేదానికి కూడా వాళ్ళ కంప్లైన్స్ బోర్డు ఇట్లా పార్లమెంట్లో, ఇండియన్ పార్లమెంట్లో ఒక ఎంపీ గారు ఇట్లా మాట్లాడారని చెప్పారు. వాళ్ళు చెప్పారు ఇంకా మేము ఆంధ్ర రాష్ట్రంగా మేము రాము. నేను ఇప్పుడు అడిగితే చెప్పారు చాలరానైనా మీరు చేసింది మాకు, మేము ఆంధ్ర రాష్ట్రంకి రామని చెప్పే పరిస్థితి అధ్యక్ష.